సార్ ఫస్ట్ టాపిక్ ఈరోజు చంద్రబాబుకు మోక్షం ఎప్పుడు, సుప్రీంలో ఏం జరగబోతుంది? రేపు స్కిల్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో తీర్పు రాబోతుందని అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు, ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. కానీ రేపు స్కిల్ కేసుకు సంబంధించినటువంటి తీర్పు రేపు వచ్చేటట్లుగా కనపడటం లేదు. ఎందుకు అనంటే లిఖితపూర్వకమైనటువంటి వాదనలను సబ్మిట్ చేయండి అని చెప్పి న్యాయస్థానం కోరిన నేపథ్యంలో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి తరపున క్వాష్ కావాలని లేదా బెయిల్ అయిన ఇవ్వండి అని కోరుతున్న నేపథ్యంలో ఎవరైతే హరీష్ సాల్వే గారు లిఖితపూర్వకమైనటువంటి వాదనలు సబ్మిట్ చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి లిఖితపూర్వకమైనటువంటి వాదనల్ని సబ్మిట్ చెయ్యలేదు. ఎందుకు సబ్మిట్ చెయ్యలేదు అనంటే, ఎందుకు అందజేయలేదు అనంటే, రేపు గనక రేపటి వరకు టైం ఉంది కాబట్టి రేపు మధ్యాహ్నమో రేపు సాయంత్రమో ఇస్తే అప్పుడు న్యాయమూర్తులు ఇద్దరూ కూడా వాటిని పరిశీలించి రేపు తీర్పుని చెప్పినట్లయితే రేపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదు అనంటే 21వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కోర్టుకి సెలవులు, సుప్రీంకోర్టుకి 30వ తారీఖు వరకు కూడా ఈ కేసు టేబుల్ మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. టేబుల్ మీద దీని మీద ఆర్గ్యుమెంట్ జరిగేటువంటి పరిస్థితి కూడా ఉండదు. కావున ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు గారిని మరిన్ని రోజులు జైల్లో ఉంచాలి అనేటువంటి భావనతో పండగ సెలవులను దృష్టిలో ఉంచుకొని మొన్న అడిగినప్పుడు కూడా శుక్రవారం వరకు టైం ఇవ్వండి సబ్మిట్ చేయడానికి అని శుక్రవారం వరకు తీసుకొని శుక్రవారం సాయంత్రానికి సబ్మిట్ చేస్తే అందుకు సమయం ఉండదు. కావున అప్పుడు తర్వాతకి పోస్ట్ చేయడానికి 30వ తారీఖు వెళ్ళిపోతుంది. ప్రభుత్వం వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఉంచాలనేటువంటి భావనతో ఆ రోజు శుక్రవారం వరకు కోరారు. శుక్రవారానికి వాళ్ళు ఇస్తా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఈవినింగ్కి ఇస్తే అప్పుడు న్యాయమూర్తులు పరిశీలించి చేసేటప్పుడు టైం సరిపోతుంది. అందుకని మళ్ళీ పోస్ట్ అవుతుంది. ఇది ఒక అంశం. రెండో అంశం, రేపు ఏదైతే స్కిల్ కేసు కాకుండా ఫైబర్ గ్రిడ్ కేసుకు సంబంధించినటువంటిది కోర్టుకి రేపు అదే బెంచ్ మీదకి, రేపు 6వ నెంబర్ బెంచ్ మీదకి 9వ నెంబర్ కేసుగా వచ్చింది. అది 10:30-11 గంటలకి టేబుల్ మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 11 గంటల ఫైబర్ గ్రిడ్ కేసు మీద ఆర్గ్యుమెంట్స్ను కూడా మరలా ఇటువైపు నుంచి హరీష్ సాల్వే, అటువైపు నుంచి ముకుల్ రోహిత్కి ఇద్దరు కూడా వాదించేటువంటి అవకాశం ఉంది. ఇద్దరు కూడా మరలా 17A మీదే మరలా వాదనలు మొదలవుతాయి. స్కిల్ కేసుకు సంబంధించినటువంటి తీర్పు రిజర్వ్లో ఉంది. తీర్పుని వెల్లడించాల్సినటువంటి న్యాయస్థానం వెయిట్ చేస్తుంది. ఏది డాక్యుమెంట్స్ కావచ్చు లేదా రేపు తీర్పుకు సంబంధించిన వెయిట్ చేస్తున్న సమయంలో ఏదైతే ఫైబర్ గ్రిడ్ కేసు కూడా రేపు టేబుల్ అయ్యింది. రేపు ఫైబర్ గ్రిడ్ కేసులో కనుక ఆర్గ్యుమెంట్స్ని కనుక విని న్యాయస్థానం కనుక ఫైబర్ గ్రిడ్ కేసుని, స్కిల్ కేసుని రెండు కూడా 17Aకి నిబంధనకు సంబంధించిన అంశాలు కాబట్టి ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలలో వీటిని తర్వాత మరలా వింటామని పోస్ట్ చేయొచ్చు. ఒకే ఒక్క అవకాశం ఉన్నటువంటిది ఏంటి అని అంటే, రేపు ఈ కేసు వినేటువంటి సందర్భంలో 17Aకి సంబంధించి ఇంకెన్ని కేసులు ఉన్నాయి మీ దగ్గర అని తెలుసుకొని ఇవన్నీ కూడా కక్షపూరితంగా పెడుతున్నారనేటువంటి భావన ఏర్పడితే వాటికి సంబంధించినటువంటి గతంలో ఆర్గ్యుమెంట్స్ విన్న అంశాలని, గతంలో ఆర్గ్యుమెంట్స్కి సంబంధించినటువంటి ఇరుపక్షాల వాదనలని వాటన్నిటినీ గమనించిన తర్వాత న్యాయమూర్తులిద్దరూ కూడా ఈ కేసుకు సంబంధించి 17A మీద స్టే చేస్తున్నాము, బెయిల్ గ్రాంట్ చేసి దీనిని మరింత విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది. కావున మరొకసారికి వాయిదా వేస్తున్నామని చెప్పేటువంటి అవకాశం ఉంది. లేదు అబికస్ క్యూరీకి దీన్ని రిఫర్ చేస్తున్నామని చెప్పేటువంటి అవకాశం ఉంది. లేదు త్రిసభ్య ధర్మాసనానికి, అంటే 3 బెంచ్తో ఉన్నటువంటి ధర్మాసనానికి కానీ లేదా 5 బెంచ్తో ఉన్నటువంటి ధర్మాసనానికి కానీ దీన్ని రిఫర్ చేస్తున్నాము అని చెప్పేటువంటి అవకాశం ఉంది. రేపు ఏదైతే స్కిల్ కేసుకు సంబంధించినటువంటి అంశంలో తీర్పుని రాకుండా, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. రేపు గనక ఆ కేసులో తీర్పు రాకపోయినా ఈ కేసులో గనక న్యాయమూర్తులు గనక విని ఇది సేమ్ అంటే 17A అంటే 3 కేసులు ఒకేసారి
ఒకే సందర్భాల్లో పెట్టినటువంటి అంశాలుగా పరిగణలోకి తీసుకొని ఒక కేసులో అరెస్ట్ చేసిన తర్వాత మిగిలిన కేసుల్లో పీటీ వారెంట్ ఇష్యూ చేశారు కానీ అనేటువంటి దాన్ని పరిగణలోకి తీసుకొని కనుక న్యాయమూర్తులు ఇరువురు కనుక భావించి దీంట్లో ఈ కేసుని స్క్వాష్ చేయాలి అనుకుంటే ఒకటి, లేదు స్టే చేసి బెయిల్ గ్రాంట్ చేయాలి, దీన్ని ఫర్దర్గా దీన్ని ఆర్గ్యుమెంట్స్ వినాలి, దీని మీద మరింత చర్చ జరగాలని భావిస్తే మాత్రం మరొక స్టెప్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా స్కిల్ కేసుకు సంబంధించినటువంటి అంశంలో మరింత జాప్యం జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వెకేషన్స్ ఉన్నాయి కాబట్టి పంగళ వెకేషన్స్ 21 నుంచి 29 వరకు సెలవులు కావున దీన్ని కనుక రేపు కనుక మరొకసారికి వాయిదా వేస్తే అది 30వ తారీఖు తర్వాత పడుతుంది. అందుకని రేపు హరీష్ సాల్వే గారు కానీ, సిద్ధార్థ లోద్రా గారు కానీ, లేదా దమ్మాలపాటి శ్రీనివాసరావు గారు కానీ, లేదా దాంట్లో ఉన్నటువంటి ఇతర సీనియర్ కౌన్సిల్స్ కానీ, దుబే గారు కానీ, వీళ్ళందరూ కూడా రేపు చాలా సీరియస్గా అడగబోయేటువంటి అంశం. దీని మీద స్క్వాష్ సంబంధించినటువంటి జరగాలి అని వాదనలు వినాలి అని అంటే బెయిల్ గ్రాంట్ చేయండి, వెకేషన్ వచ్చింది, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేదు, ఇప్పటికే కేసుల మీద కేసులు పెడుతున్నారు, వైద్యులకు సంబంధించిన రిపోర్ట్స్ను అందజేశాము అనేటువంటి వాటిని చెప్పి బెయిల్ తీసుకునేదానికి ఎక్కువ అవకాశం ఉంది. అటువంటి అవకాశానికి సంబంధించినటువంటి ఛాన్సెస్ రేపు ఎవరైతే న్యాయవాదులు చేసేటువంటి ఆర్గ్యుమెంట్స్ బేస్ చేసుకొని ఉంటాయి. రేపు కనుక బెయిల్ వస్తే రేపు సాయంత్రానికి రిలీజ్ కావచ్చు, లేదా ఎల్లుండి ఉదయానికి రిలీజ్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. శనివారం దీని మీద ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. శుక్రవారం సాయంత్రానికి ఇది క్లారిటీ అయితే సరే. దీనికి సంబంధించి సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారు ఏంటి స్కిల్ కేసుకు సంబంధించి రేపు తీర్పు రిజర్వ్ చేస్తున్నారు, మరి రేపు వచ్చేటువంటి అవకాశాలు ఇంతవరకు ప్రభుత్వం తరపు నుంచి రిటర్న్ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయలేదు వాదనలు అని చెప్తున్నారు. ఏంటి రేపు ఎటువంటి స్కిల్ కేసుని అట్లాగే ఫైబర్ గ్రిడ్ కేసుని ఈ రెండు అంశాల్లో ఏంటి ఏం జరగవచ్చు? వంశీ గారు, ఈ కేసును ఎంత డిలే చేస్తే అంత డిలే చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రోజులు జైల్లో ఉంటే అన్ని రోజులు మ్యాక్సిమం ఉంచాలనే ఉద్దేశంతో సిఐడి ఆ రకంగా యత్నిస్తూ వస్తుంది. అందుకని ఏసీబీ కోర్టులో కానీ, హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కూడా అదే పద్ధతి అనుసరిస్తూ వస్తుంది. మొన్న 17వ తేదీన ఆర్గ్యుమెంట్స్ వాస్తవంగా మన సిఐడి తరఫున ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత అరగంట సేపు ఎక్కువ సమయం తీసుకోకుండా హరీష్ సాల్వే గారు అరగంట సేపు ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత ఇంకా కొద్దిగా మిగిలిన సమయం మళ్ళీ ఇంకా వేస్ట్ చేయకుండా ఆ ఉద్దేశంతో ఏదైనా ఉంటే నేను రాతపూర్వకంగా రిప్లై ఇస్తాము అంటే కొన్ని కౌంటర్కి సమాధానాలు ఇస్తామని చెప్పి హరీష్ సాల్వే గారు చెప్పారు. ఆ సందర్భంగానే కోర్టు ఏం చెప్పిందంటే ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయ్యాయి, జడ్జిమెంట్ రిజర్వ్డ్, మీరు ఏమైనా ఉంటే సమాచారం రాతపూర్వకంగా ఇవ్వండి అంటే సిఐడి తరఫు న్యాయవాది అని చెప్పారంటే 20వ తారీఖునే నేను సబ్మిట్ అంటే శుక్రవారం ఇస్తానని చెప్పాడు.